మకర రాశి వారి ఫలితాలు జనవరి 1న ఆకాశంలో ఉన్నటువంటి గ్రహ నక్షత్రాలని ఆధారంగా చేసుకుని మకర రాశి వారి ఫలితాలు ఎలా ఉంటాయి అంటే, జనవరి అంతా కూడా గ్రహ సంచారాలు దోషకరంగానే ఉంటాయి. ఇంటా బయట సామాన్య అనుకూలంగా ఉంటాయి. వివాహాది శుభయత్నాలు మనస్తాపాలకు ఫలించగలవు. క్రయ విక్రయాదులు యందు ఆచి చూచి వ్యవహరించుకోండి. ప్రభుత్వ అనుమతులకు జాప్యం ఏర్పడగలవు. విద్యార్థులకు అనుకూల సమయం. పోటీ పరీక్షల్లో సంతృప్తి ఏర్పడగలదు. అలాగే ఫిబ్రవరి గ్రహ సంచారాలకు మిశ్రమంగా ఉండి కుటుంబమున సమిష్టి ప్రయత్నాలు ఉంటాయి. ఆరోగ్యం ఆర్థిక సామాన్యతలతో సాగగలదు. కుటుంబం వ్యక్తులచే సహకారం ఏర్పరచుకోగలరు. ద్వితీయార్థంలో అధికారంచే ఉత్సాహం ఏర్పరచుకోగలరు. అగ్రిమెంట్లు ఒప్పందాలు పూర్తి చేసుకోగలరు. బంధువర్గమున విందుల్లో పాల్గొనగలరు. మార్చి గ్రహ సంచారముల ప్రయోజనాలు ఏర్పరచుకోగలరు. చేపట్టుకున్న పనులు పూర్తి చేసుకోగలుగుతారు. కుటుంబమున సామరస్యములు ఏర్పడతాయి. వృత్తి ఉద్యోగాలు ఎందు మీదైన తరహాలో గుర్తింపులు ఏర్పరచుకోగలరు. ఆర్థికంగా చిన్న తరహా ప్రయోజనాలు ఏర్పడతాయి. స్థలాలు, ఇల్లు వంటి వాటికై చేయి ప్రయత్నాలు అనుకూలిస్తాయి. నూతన వ్యాపారాదులు ప్రారంభించగలరు. అలాగే ఉత్తరాషాఢ వారికి గురు శని రాహుకేతువులు మిశ్రమంగా ఉన్నారు. కుటుంబ వ్యవహారాలు సమర్థించుకుంటారు. ఆదాయ వ్యయ మార్గాలు అనుకూలం. సంతానపు అవసరాలు తీర్చుకోగలుగుతారు. విష్ణు సహస్రనామ పారాయణ మంచిది. శ్రవణ నక్షత్రం వాళ్ళకి గురుడు అస్త్రమంతా పాపి, శని రాహుకేతువులు శుభులు. ఆర్థికంగా సామాన్యంగా ఉంటున్న అభివృద్ధి బాట పట్టగలరు. గౌరవ అతిశయములకు దూరంగా బాధ్యతాయుతంగా సాగగలుగుతారు. అధికార యోగం ఉంది కనుక పారాయణలు, గురు చరిత్ర పారాయణ మేలు. అలాగే ధనిష్ట వాళ్ళకు గురుడు పాపి, శని రాహుకేతువులు వత్సరమంతా శుభులు. ప్రశంసలు, పురస్కారాలు ఉంటాయి. ఆరోగ్య ఆర్థికములు క్రమశిక్షణను చూపుతారు. కుటుంబమున ఏకస్తులై ప్రయత్నించుకుంటారు కనుక పారాయణ చేయించుకుంటూ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనలు నిత్యం చేయటం చాలా మంచిది. అలాగే ఈ మకర రాశి వారికి రాజపూజ్యం 3, అవమానం 1. కాబట్టి పొగిడేవాళ్ళు 3 ఉంటారు, తిట్టేవాళ్ళు 1 ఉంటారు. కాబట్టి వాళ్ళని గురించి జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే ఆదాయం వచ్చేసి 14, వ్యయం కూడా 14 ఈ మకర రాశి వారి ఫలితాలు. అలాగే ఇక్కడికి వచ్చేసరికి మరి ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట ఈ 3 నక్షత్రాల వాళ్ళని చూసుకున్నట్లయితే ఉత్తరాషాఢ వాళ్ళకి 0, శ్రవణం వాళ్ళకి 2, ధనిష్ట వాళ్ళకి 4. కాబట్టి ఉత్తరాషాఢ వారు ఈ విధిగా దుర్గా పూజలు, శివ పూజలు, శివాభిషేకాలు, విష్ణు సహస్రనామాలు చేసుకోగలిగితే వారికి చాలా మంచి జరుగుతుంది, హాని లేకుండా. ఇది మకర రాశి వారి ఫలితాలు.